నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మనకున్నటువంటి 27 నక్షత్రాలు కూడా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి నక్షత్రాలే. కానీ కొన్ని మాత్రం ఆ నక్షత్రాలు పుణ్యం చేసుకున్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పురాణ పురుషులు రాముడు కానీ, కృష్ణుడు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, శివుడు కానీ కొన్ని నక్షత్రాల్లో జన్మ తీసుకున్నారు, లేకపోతే ఆ నక్షత్రానికి అనుసంధానం అయి ఉన్నారు అన్న మాట వినిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ నక్షత్రమే పుణ్యం చేసుకుందేమో అని అనిపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ కృతికా నక్షత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం, రోహిణి కృష్ణుడు నక్షత్రం, ఆరుద్ర శివుడు నక్షత్రం, పునర్వసు రాముడి నక్షత్రం, ఇలా మూలా నక్షత్రం సరస్వతీ దేవిది, ఇలా కొన్ని కొంతమంది దేవీ దేవతల నక్షత్రాలు అవి అని చెప్తే ఖచ్చితంగా ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి అనుకున్నటువంటి ప్రశ్న, మీరు ఒక జ్యోతిష పండితులు కాబట్టి ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో కాస్మిక్ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటి, ఏ నక్షత్రాలు డెఫినెట్ గా ఈ జాతకులు అదృష్టవంతులు అని ఘంటాపదంగా చెప్పేటటువంటి నక్షత్రాలు ఏవైనా ఉంటాయా అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా మంచి ప్రశ్న. ఎందుకంటే మనకున్న 27 నక్షత్రాల్లో కొన్ని కాస్మిక్ శక్తులు అనేది, అంటే ఈ కాస్మిక్ శక్తులు అనేది ఏంటంటే మనకి ఒకసారి చెప్తాను దానివల్ల ఉపయోగం ఏంటి, లేదా ఒకసారి నష్టం ఉంటే ఎక్కడ నష్టం ఉంది అనేది. సో బాగా ఎక్కువ కాస్మిక్ పవర్ అనేది మొదట చెప్పుకున్నాం, తర్వాత కొద్దిగా తక్కువ స్థాయి అలాగా. సో ఇలా బాగా ది బెస్ట్ అనే కాస్మిక్ ఎనర్జీ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే కనుక పుష్యమి నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది, తర్వాత రేవతి నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి అశ్విని నక్షత్రానికి ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఈ రెండిట్లో ముఖ్య ఈ 4 చెప్పాను నేను యాక్చువల్గా. అశ్విని ఒకటి, తర్వాత శ్రవణం ఒకటి, తర్వాత వచ్చేప్పటికి మన రేవతి ఒకటి, పుష్యమి ఒకటి. ఓకే. అయితే ఇక్కడ శ్రవణ నక్షత్రం వారికి కానీ, తర్వాత అశ్విని నక్షత్రం వారికి కానీ వైవాహికంగా పెద్ద చెప్పుకోదగిన సమస్యలు ఉండకపోవచ్చు, బాగానే ఉంటుంది ఎక్కువ శాతం. కానీ ఈ పుష్యమి నక్షత్రం కానీ, రేవతి నక్షత్రం కానీ వీరికి అదృష్ట శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అదృష్ట జాతకులుగా కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం సపోజ్ మనం ఏ రంగం అయితే ఎంచుకుంటామో ఆ రంగంలో వీళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని చక్కగా ప్రదర్శించుకోగలిగే స్థాయి అయితే ఉంటుంది. లేదా ఏమంటాం, ఒక తపస్సాధన. సో మనం ఏదైనా సరే భౌతికంగా ఉద్యోగాలు ఏమైనా చేసుకోవచ్చు, కానీ మళ్ళీ మనం ఏదైనా సరే ఇంట్లో ఒక సాధన, జపం అనుకోండి, ధ్యానం అనుకోండి, ఇలా ఏదైతే మనం ఒక అలవాట్లు, మంచి అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి వీడికి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక 90 రోజులు చేయాలి నా నక్షత్రం అనుకోండి, వీళ్ళకి ఇంచుమించు 45 రోజులకే ఒక ఫలితానికి వచ్చేస్తారు, మంత్రం సిద్ధించడం మొదలు పెడుతుంది. రైట్. అంత వారికి ఆ రకమైన కాస్మిక్ శక్తి అనేది ఉంటుంది. బట్ కానీ అది వాళ్ళు తెలుసుకుని ఉపయోగించుకుంటే మన వాళ్ళ వల్ల అవుతుంది. అందుకే కదా ఈ ప్రశ్న అడిగింది కూడా. ఇప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆన్యుడి శక్తి తెలియదు, అవును, ఆయన ఉపయోగిస్తేనే ఆ రకమైన అది. అలాగా వీళ్ళకి ఈ శక్తి ఉంది అనేది తెలియదు కనుక మనం దాన్ని తెలియచెప్పే ప్రయత్నం చేయడం వల్ల ఏంటంటే ఆ శక్తిని గుర్తించి మరింత అదృష్ట స్థాయిని వాళ్ళు పెంచుకోగలుగుతారు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా వైవాహిక విషయాల్లో, అంటే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా ఒకసారి పెళ్లి ఒక పట్టాన అవ్వకపోవటం అనేది ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే పెళ్లి అనేది తొందరగా జరిగినప్పటికీ కూడా ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవటం, లేదా తొందరగానే ఎవరో ఒకరు వ్యాధిగ్రస్తులు అవుతూ ఉండటం, సో వైవాహికంగా తగినంత సౌకర్యంగా లేకపోవటం ఏదో విషయంలో, అది ఈ 2 ఇట్టేకి ఉంటుంది. అందుకని వీళ్ళకి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువై ఇలాంటి ఏదైతే భార్య దగ్గర ఇబ్బందో, లేదా భర్త దగ్గర భార్యకి ఇబ్బందో, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన మనసు దైవం మీద కలుగుతుంది. సో అందుకని ఆ రకంగా కూడా వీళ్ళు దైవ సాధనలో ముందుకెళ్ళడానికి కూడా అదొక కారణం, అంటే వాళ్ళని అలా మళ్లింపజేయటం. సో అలా ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఈ 2 కూడా చాలా చక్కటి ఉంటాయి. తర్వాత శ్రవణను ఈ అశ్విని అనేది ఏంటంటే వీళ్ళు సంపాదన విషయంలో చాలా చక్కటి స్థాయికి రావటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళు స్వయం కృషితో పైకి రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే
ఈ ఆర్థిక వ్యవస్థ అనేది స్థిరంగా ఉండదు. అంటే సంపాదించినప్పుడు అతిగా సంపాదించుకోవటం, మళ్ళీ జాగ్రత్త ఉండటం, మళ్ళీ సంపాదించుకుంటూ ఉండటం అనేది ఎక్కువ ఉంటుంది. బట్ కానీ ఈ అదృష్ట శక్తి ఉండటం వల్ల ఏంటంటే ఎన్నిసార్లు పడినా లేస్తాడు బంతిలాగా. బ్యూటిఫుల్. సో అది శ్రవణ నక్షత్రానికి ఉండే లాభం. ఇంకా అశ్విని అనేప్పటికి ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్ అంటే మంచి మంచి పేరొందిన డాక్టర్లు అనుకోండి, లేదా ప్రముఖ ఎవరైనా సరే క్రీడాకారులు అనుకోండి, ఇలా ఏదైనా సరే ఒక రంగంలో స్పెసిఫిక్ గా పైకి వచ్చే వాళ్ళు కానీ, లేదా శాస్త్రవేత్తలు కానీ, అలా ఏదైనా కానీ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా చక్కటి సామర్థ్యాన్ని అయితే ప్రదర్శించగలుగుతారు. వీళ్ళకి కూడా ఎంతో కొంత అదృష్టం అనేది ఉంటుంది. ఇంకా మనకి తక్కువ స్థాయిలో కూడా వీళ్ళతో పోలిస్తే కాస్మిక్ ఎనర్జీ ఉన్న నక్షత్రాలు ముఖ్యమైన వాటిలో చెప్పాలంటే కనుక ఉత్తరాషాఢ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది. తర్వాత హస్త నక్షత్రం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇందాక చెప్పిన మనకి ఏదైతే వివాహానికి ఇబ్బంది మఖలో కూడా చాలా చక్కటి కాస్మిక్ ఎనర్జీ కలగటం అనేది కూడా ఉంటుంది. ఇక తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే కృత్తిక కూడా కొంతవరకు పర్వాలేదు. కానీ తర్వాత వాటితో పోలిస్తే ఇవి అంటే ఇందాక చెప్పిన వాటితో పోలిస్తే తర్వాత నెక్స్ట్ సెట్ ఇవి కృత్తిక, తర్వాత హస్త, తర్వాత ఉత్తరాషాఢ, మఖ, మఖ. ఈ 4 ఇవి కూడా కొంచెం కాస్మిక్ ఎనర్జీ మీడియం రేంజ్ కాస్మిక్ ఎనర్జీ ఉండటం అనేది ఉంటుంది. ఓకే. సో ఇవి మరి వాటిని గుర్తించి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవడం. కాస్మిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఒకటి ఎవరికైనా కూడా మనం జ్యోతిష్యంలో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రీవీల్ శక్తి అనేది ఉంటుంది. ప్రీవీల్ శక్తి అంటే స్వేచ్ఛ శక్తి. అంటే ఒక్కొక్కడు ఏమి చూసుకోకుండా బయలుదేరినా కూడా వాడికి పని అవుతుంది. అవును. సో అది ఎందుకు అవుతుంది అంటే మనలో ఎంతో కొంత ఈ పాజిటివ్ ఎనర్జీ, దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటే. సో అలాంటి వాళ్ళకి ఒక్కోసారి ఈ జాతకాలతో చూడకుండానే వెళ్ళిపోతే వాళ్ళు నేను జాతకాలు నమ్మని నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అనుకోవచ్చు. కానీ బట్ జ్యోతిష పరంగా మనం పరిశీలించినప్పుడు వాళ్ళకి ఆ కారణం ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఏమిటి ఏమి పని చేయట్లేదు అని అంటుంటారు. ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తారు. రైట్. సో ఇక్కడ అది కూడా మనకి ఏంటంటే 2 కారణాలు. ఒకటి ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ కాస్మిక్ ఎనర్జీ లెవెల్ అంటే ఫ్రీ విల్ శక్తి అనేది తక్కువ ఉంటుంది. సో దాన్ని మీరు వాడుక భాషలో చెప్పాలంటే కర్మ సిద్ధాంతం. సో అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. సో కానీ మనం సూక్ష్మంగా ఒకే మాటలో చెప్పాలి అంటే ఎవరి కర్మ ఫలం ఎక్కువ ఉంటే ఆ ఫ్రీ విల్ శక్తి అనేది తగ్గుతుంది. రైట్. సో ఎవరికైతే మంచి కర్మ ఫలితం ఉందో వాళ్ళు ఆ ఫ్రీ విల్ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ కర్మ కరెక్ట్ గా ఉంటే దాంట్లోనే ఆటోమేటిక్ గా పడతాడు. అంటే వీడికి ఇక్కడ ఉన్న ఈ కర్మ తొలగాలి అంటే వాడికి ఒక లోపం ఏంటంటే అది గత జన్మలో ఏదైనా సరే వ్యవస్థ మీద ఉంటే ఆ వ్యవస్థలో ఇక్కడ ఈ బాధలు పడితే వాడిది అయిపోయినట్టే. సో నెక్స్ట్ స్థాయి నమ్మితే ఒక ఇంత పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. ఉన్న దానికంటే ఇంకొంచెం బెటర్ గా వెళ్ళేటటువంటి పరిస్థితి. రైట్ అండి. మొత్తానికి 27 నక్షత్రాల్లో 8 నక్షత్రాలకు ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా వివరించారు. చాలా చాలా కృతజ్ఞతలు అండి. నమస్తే.